జనంపై మరో భారం పడింది. ఇప్పటికే అన్ని రకాల ధరాఘాతాలతో అల్లాడుతున్న సామాన్యుడిని చమురు సంస్థలు మళ్లీ బాధేశాయి. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ ₹1.5 పెరుగుగా డీజిల్ పై 45 పైసలు భారం పడబోతోంది. చమురు ధరలపై వామపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. ఇప్పటికే భరించలేని స్థాయిలో పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ పై ₹1.5, డీజిల్ పై 45 పైసల భారం పడింది. ప్రభుత్వ నియంత్రణ తొలగిపోయాక పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరగడం ఇది 20వ సారి. 2010 నుంచి మొత్తం తాజా పెంపుతో కలిపి 28 సార్లు ఈ ధరలను సవరించారు. నెల కూడా గడవక ముందే డీజిల్ ధర మరో 45 పైసలు పెరిగింది. ఇప్పటికే ధరాభారంతో ఇబ్బందులు పడుతున్న జనానికి మరింత భారంగా మారింది. తాజాగా పెరిగిన ధరలతో రాష్ట్రంలోని అనేక నగరాల్లో పెట్రోల్ ఉత్పత్తులు సామాన్యుడికి చుక్కలు చూపుతున్నాయి. ప్రాంతాల వారీ ఒక్కసారి ధరలు పరిశీలిస్తే ఇప్పటివరకు విశాఖలో ₹72.09 పైసలుగా ఉన్న పెట్రోల్ ధర ₹74 విజయవాడలో ₹72.51 నుంచి ₹74.54 పైసలకు చేరింది. వరంగల్లో ₹74.61 పైసలకు, కరీంనగర్లో ₹72.89 పైసల నుంచి ₹74.39 పైసలకు పెరిగింది. తిరుపతిలో ₹72.77 పైసల నుంచి ₹74.27 పైసలకు పెరిగింది. నిజామాబాద్ లో ₹72.58 పైసల నుంచి ₹74.33 పైసలకు చేరింది. కడపలో ₹72.52 పైసల నుంచి ₹74.50 పైసలకు పెరిగింది. ఇక డీజిల్ విషయానికి వస్తే విశాఖలో ₹52, విజయవాడలో ₹52.04 పైసలకు పెరిగింది. వరంగల్లో ₹52.03 పైసలకు, కరీంనగర్లో ₹52.30 పైసలకు పెరిగింది. తిరుపతిలో ₹51.69 పైసల నుంచి ₹52.12 పైసలకు పెరిగింది. నిజామాబాద్ లో ₹53 నుంచి ₹54.06 పైసలకు చేరింది. కడపలో ₹51.50 పైసల నుంచి ₹52.50 పైసలకు చేరింది. పెట్రోల్ ఉత్పత్తుల ధరల పెంపుపై రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. ధరల పెంపునకు నిరసనగా శనివారం సిపిఎం ఆందోళనకు పిలుపునిచ్చింది.